గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీ ఇండియాలో వచ్చేటువంటి 5 రకాల ఇన్కమ్స్ వాటి గురించి తెలుసుకోబోతున్నాం అండి. సో బ్రీఫ్గా అసలు ఇన్కమ్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో మనకి అటామీ ఆపర్చునిటీ అనేది ఒకటే ఆపర్చునిటీ, బట్ దీన్ని కరెక్ట్గా కనుక యూస్ చేసుకుంటే 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవడానికి మనకి ఈ ఆపర్చునిటీ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అవి ఏంటి, ఎలా అనేది చూస్తే రిటైల్ ప్రాఫిట్తో పాటు కమిషన్స్ టైప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. సో ఇక్కడ మనం ప్రొడక్ట్స్ని డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎలా పర్చేజ్ చేసుకోగలము అని అంటే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కూడా మనం మొబైల్ యాప్ని ఉపయోగించుకొని లేదా వెబ్సైట్ని ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనం గ్యారంటీగా డిస్కౌంట్లో పర్చేజ్ చేయొచ్చు. సో వీటిని మ్యాక్సిమం రిటైల్ ప్రైస్కి మనం రిటైల్ చేసుకొని రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎంఆర్పి రేట్ ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఇండియాలో రూల్స్ ప్రకారం ఎంఆర్పి అనేది ఉంటుంది. మీరు కొరియాలో చూసారంటే ఎంఆర్పి రూల్ లేదు. అక్కడ ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఎంతకైనా రిటైల్ చేసుకోవచ్చు. బట్ ఇండియాలో ఎంఆర్పి రూల్ అనేది ఉంది. మ్యాక్సిమం ఆ ప్రైస్కి మించి మనం అమ్మకూడదు. అట్లనే ఇక్కడ అటామీ మెంబర్స్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది రూల్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. అంటే ఇక్కడ ఏదైతే మనకి డిస్కౌంట్లో ఆ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రైస్ కంటే తక్కువకి ప్రోడక్ట్ అమ్మకూడదు, ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువకి కూడా ప్రోడక్ట్ అనేది అమ్మకూడదు. ఆ రెండు కూడా వైలేషన్. సో మీరు మ్యాక్సిమం దాని మీద ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ వరకు మాత్రమే అమ్మాలి. లేదు మీకు తెలిసిన వాళ్ళు లేదా రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటే మీరు ఏదైతే రేటుకి పర్చేజ్ చేశారో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఆ ప్రైస్ వరకు అమ్ముకోవచ్చు, అంతకంటే తక్కువకైతే అమ్మకూడదు. సో ఆ విధంగా మనం ప్రతి ప్రోడక్ట్ను కూడా డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకొని దాని ఎంఆర్పి రేటుకి అనేది రిటైల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎంత డిస్కౌంట్ వస్తుంది లేదా ఎంత రిటైల్ ప్రాఫిట్ వస్తుందని అంటే 10 to 30%. ఇది బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రైస్ అనేది డిపి ఎంఆర్పి అనేది ఫిక్స్ అయి ఉంది. మీకు ఆ టేబుల్ కూడా ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేసుకున్నాం. లేదనుకుంటే మీరు వెబ్సైట్లో నుంచి లాగిన్ అయ్యి మై ఆఫీస్లో రిసోర్సెస్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంఆర్పి, డిపి, పివి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రతి ప్రోడక్ట్కి. లైక్ ఇప్పుడు టూత్పేస్ట్ చూసుకుంటే 200 గ్రామ్స్ టూత్పేస్టు ఎంఆర్పి 400 ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైసు 354 ఉంటుంది, పివి 850 రావడం జరుగుతూ ఉంది. సో ఇలా ఏదైతే ప్రోడక్ట్స్ మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నాయో ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక ఎంఆర్పి, ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రైసు, ఒక పివి అనేది ఫిక్స్డ్గా ఇవ్వటం జరిగింది. సో అలా వాటిని ఉపయోగించుకొని ఎవరైతే ఇక్కడ ఇన్స్టెంట్గా మనీ కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీరు ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, వెంటనే అమ్ముకోవచ్చు. ఆన్ ది స్పాట్ మీకు రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మీరు ఒక వ్యాపారం లాగా చేసుకోవచ్చు, ఒక ఉద్యోగం లాగా చేసుకోవచ్చు, లైక్ సేల్స్ పర్సన్ లాగా మీ ఇష్టం. మీ ఇంట్లోనే మీరు కొంత ప్రోడక్ట్ అనేది స్టాక్ పెట్టుకొని మీ కమ్యూనిటీస్లో మీరు చిన్న చిన్న హోమ్ మీటింగ్స్ లాగా చేసుకుంటూ డెమోస్ చూపించుకుంటూ కూడా ప్రొడక్ట్స్ని రిటైల్ చేసుకొని ఇన్స్టెంట్గా రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇలా మనం రోజుకి 1000 కావాలన్నా సంపాదించుకోవచ్చు, 10,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు, ₹1,00,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి అటామీ రిటైల్ ప్రాఫిట్ అనేటువంటి ఆప్షన్ మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ టార్గెట్ ఎంత కావాలి మనకి అనేటువంటి టార్గెట్ మనకి మనంగా ఫిక్స్ చేసుకోవడమే. సో నాకు ఈ నెలలో ఒక ₹10,000 రిటైల్ ప్రాఫిట్ కావాలి అని అనుకుంటే మీరు ఒక ₹50,000 ప్రోడక్ట్లు కనుక రిటైల్ చేయగలిగితే మోర్ దెన్ ₹10,000 మీకు అక్కడ రిటైల్ ప్రాఫిట్ రావడం జరుగుతూ ఉంది. నాకు ఈ నెలలో ఒక ₹1,00,000 రిటైల్ ప్రాఫిట్ కావాలనుకుంటే ఒక 5 లక్షలకి ప్రోడక్ట్లు కనుక రిటైల్ చేయగలిగితే మనకి ₹1,00,000 రిటైల్ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 10 to 30% ఉంటుంది. మీరు ఏదైతే ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటున్నారో, డిస్కౌంట్లో కొంటున్నారో దాన్ని అమ్మటం ద్వారా దానికి ఏదైతే మార్జిన్ వస్తుందో మ్యాక్సిమం రిటైల్ ప్రైసు అంత తీసుకోవచ్చు.
సో అలా మన టార్గెట్ అనేది మనం ఫిక్స్ చేసుకొని సో ఇక్కడ అన్లిమిటెడ్గా ఇన్కమ్స్ తీసుకోవడానికి కంపెనీ మనకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఓన్లీ అటామీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఈ విధంగా ప్రోడక్ట్లు డిస్కౌంట్లో కొనుక్కొని అమ్మటానికి అవకాశం ఉంది. బయట వాళ్ళు కొనటానికి అవకాశం లేదు, అమ్ముకోవటానికి కూడా అవకాశం లేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ అటామీ డిస్ట్రిబ్యూటర్, ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ దీనికి ఎవరు కూడా బాస్ అనేది లేరు, అట్లనే మన కింద ఎవరు కూడా ఎంప్లాయీస్ లేరు. సో మనకి మనమే ఇక్కడ బిజినెస్ ఓనర్, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. సో ఆ విధంగా మీరు ఎంత కావాలంటే అంత ఇన్స్టెంట్గా సంపాదించుకోవచ్చు. ఎవరైతే ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆన్ ది స్పాట్ మనీ మనకు కనపడతా ఉంది, ప్రాఫిట్ ఎంత వస్తుందనేది. సో ప్రతిరోజు కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకొని మనం నెలకి ఎంత సంపాదించుకోవాలనుకుంటే ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇన్కమ్ అండి. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి జనరల్ కమిషన్. సో జనరల్ కమిషన్ రావాలి అని అంటే మినిమం 10,000 పర్సనల్ పీవీ అనేది మన ఐడి మీద మనం చేసి ఉండాలి. సో ఇది ఒకేసారి చేయొచ్చు, లేదా దీన్ని కూడా అక్యుములేటెడ్ మల్టిపుల్ టైమ్స్. లైక్ ఇందాక చెప్పినట్లుగా ఒక టూత్ పేస్ట్ మనం పర్చేజ్ చేసాము అని అంటే 200 గ్రామ్స్ది 850 పీవీ వస్తూ ఉంది. అలానే ఒక బ్రష్ సెట్ మనం పర్చేజ్ చేసామంటే 6,200 పీవీ వస్తూ ఉంది. సో అలానే ఒక స్పిర్లోనే మనం పర్చేజ్ చేసామంటే 3,000 పీవీ వస్తూ ఉంది. సో ఇలా ప్రొడక్ట్స్ని ఒకేసారి 10,000 పీవీకి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం 4,500 అబౌవ్ ప్రోడక్ట్ మనం ఐడి మీద పర్చేజ్ చేసుకుంటామో ఆ రోజు మనకి కొరియర్ ఛార్జీ లేకుండా ఫ్రీగా డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. బిలో 4,500 రూపీస్కి కనుక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేస్తే ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ వెయిట్ ఎంతైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ కొరియర్ ఛార్జ్ అనేది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది మినిమం మెట్రో సిటీస్లో అయితే 82 రూపీస్ ఉంది. ఇంకా ఆ, పెద్ద సిటీస్ లైక్ ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, ముంబై ఇటువంటి వాటిల్లో అయితే జస్ట్ 52 రూపీస్ మాత్రమే ఉంది. సో ఆ విధంగా మనం ఫ్రీ కొరియర్ కావాలనుకుంటే 4,500 రూపీస్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఎప్పుడైతే మనం పర్సనల్గా 10,000 పీవీ మన ఐడి మీద మనం కంప్లీట్ చేసుకుంటామో మనం జనరల్ కమిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్, జస్ట్ ఎలిజిబుల్. బట్ జనరల్ కమిషన్ రావాలి అని అంటే మనకి గ్రూప్ అనేది ఉండాలి. ఆ గ్రూపు లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. ఆ గ్రూప్స్లో ఏదైతే పీవీలు జనరేట్ అవుతా ఉన్నాయో సో అది అక్యుములేట్ అవుతూ ఉంటుంది అప్ టు 3 ల్యాక్స్ పీవీ వరకు కూడా. సో 3 ల్యాక్స్ పీవీ అయిన దగ్గర నుంచి అంటే బోత్ సైడ్స్ 3 ల్యాక్స్, మోర్ దెన్ 3 ల్యాక్స్ పీవీ కనుక మనం చేయగలిగితే మనకి జనరల్ కమిషన్ రావడానికి అవకాశం ఉంది. సో అది మినిమం 10,000 పీవీ మనం చేస్తుంటే 1,321 రూపీస్ వస్తుంది. మ్యాక్సిమం 79,287 రూపీస్. ఇది డైలీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందండి, ఎక్సెప్ట్ సండే. సండే రోజు మనకి ఎటువంటి మ్యాచింగ్ ఉండదు. సండే రోజు ఎవరైతే ఆర్డర్స్ పెడుతున్నారో అది మనమైనా లేదా మన టీం మెంబర్స్ అయినా ఆ పీవీ అనేది బై డిఫాల్ట్ సాటర్డే డేట్లో యాడ్ అవుతుంది. ఒకవేళ సాటర్డే డేట్లో మీకు మ్యాచింగ్ అయిపోయింది అని అనుకుంటే దాన్ని మండే డేట్కి కూడా మనం ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్డర్ అయితే ఇమీడియట్గా అయిపోతుంది, పీవీ మాత్రం మండేకి రిఫ్లెక్ట్ అవ్వటం జరుగుతూ ఉందన్నమాట. సో ఆ విధంగా బిఫోర్ డే, ఆఫ్టర్ డే, సేమ్ డే మనం ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇట్లా 10,000 పీవీ మినిమం మనం చేసి అటామీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది సండే రోజు మ్యాచింగ్ ఉండదండి, అంటే నెలకి 26 రోజులు. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ మంత్ మోర్ దాన్ 35,000 నుంచి 20 ల్యాక్స్ ప్లస్ 20 లక్షలకు పైగా జనరల్ కమిషన్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. సో దీనికి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, మనకేమి ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కంప్లీట్గా కంపెనీని మనకి ఫ్రీగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా గురుకుల్ అనేటువంటి ప్రోగ్రామ్ జరిగిందండి. ఎవ్రీథింగ్ చెప్పున్నారు దాంట్లో. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దాని ఫౌండర్స్ ఎవరు, దీన్ని ఇక్కడ ఇండియాలో
మేనేజ్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ ఎవరు, తర్వాత కంపెనీ ఇన్కమ్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కంపెనీ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆర్డర్స్ ఎలా పెట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా గురుకుల్ ప్రోగ్రాంలో మనకి ఈరోజు చెప్పడం జరిగింది. సో అది కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఫ్రీగా నేర్చుకోవడానికి అది ఒక అవకాశం. సో ఇది యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉంటాయండి, మీరు మళ్ళీ కూడా కావాలంటే చూసుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఉందో హిందీలో దాన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంగ్లీష్లో స్లైడ్స్ ఉంటాయి. సో మీకు తెలుగులో కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో అలా మనం ఒక గ్రూప్ని తయారు చేసుకొని ఆ గ్రూప్లో జరిగేటువంటి పీవీల్ని బేస్ చేసుకొని రోజుకి 79,287 రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. నెలకి 20 లక్షలకు పైగా సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇది సెకండ్ ఇన్కమ్. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి మాస్టర్షిప్ బోనస్. సో ఈ మాస్టర్షిప్ బోనస్ ఏంటి అని అంటే లైక్ సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, ఇట్లా ఏదైతే ఒక లెవెల్ అచీవ్ అవుతామో దానికి వచ్చేటువంటి బోనస్. ఇది 15 డేస్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి 15th వరకు, అట్లనే 16th నుంచి మంత్ ఎండ్ వరకు. గ్లోబల్గా కంపెనీ ఏదైతే టర్న్ ఓవర్ చేస్తూ ఉందో అందులో నుంచి 20% పీవీని ఈ విధంగా మాస్టర్షిప్ లాగా 7 లెవెల్స్లో మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి పర్సనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పర్సనల్ పీవీ 7 lakhs కంప్లీట్ అయి ఉండాలి. అలానే గ్రూప్లో మనకి బోత్ సైడ్స్ కూడా జరిగేటువంటి వాటిని బేస్ చేసుకొని ఈ మాస్టర్షిప్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా ఫర్ 15 డేస్కి 12,500 యాజ్ ఏ సెమీ సేల్స్ మాస్టర్గా 12,500 రూపాయలు బోనస్గా తీసుకోవచ్చు. ఇంపీరియల్ మాస్టర్గా 15 రోజులలో 70 లక్షల వరకు బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే నెలకి 2 సార్లు అంటే 1,40,00,000 వరకు కూడా మనం అటామీ ద్వారా బోనస్ తీసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. తీసుకోవాలి అనేటువంటి తపన ఉన్నటువంటి 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా మాస్టర్షిప్ బోనస్ అనేది నెలకి 2 సార్లు. సో మ్యాక్సిమం మీరు చూసారంటే కంపెనీ టర్న్ ఓవర్లో షేర్ ఇస్తూ ఉన్నారు. సో దీనికి ఒక నెల ఎక్కువ రావచ్చు, ఇంకో నెల తక్కువ రావచ్చు. ఎవరైతే అచీవ్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ర్యాంక్కి ఏదైతే పర్సంటేజ్ రావాలో దాని ప్రకారం ఆ పైయర్ కమిషన్స్ కూడా అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అట్లా ఈ బోనస్ని పెంచుకోవచ్చండి. మనం 12,500 రూపాయలు బోనస్ టార్గెట్ పెట్టుకొని, అంటే సెమీ సేల్స్ మాస్టర్ మీరు ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ 2.5 monthsలో సెమీ సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. ఆ విధంగా సెమీ సేల్స్ మాస్టర్ నుంచి 12,500 నుంచి హయ్యర్ మాస్టర్షిప్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్. రాయల్ మాస్టర్ అయితే 10 లక్షల వరకు 15 రోజులలో బోనస్గా తీసుకోవచ్చు. క్రౌన్ మాస్టర్ అయితే 40 లక్షల వరకు 15 రోజులలో బోనస్గా తీసుకోవచ్చు. ఇంపీరియల్ మాస్టర్ అయితే మోర్ దెన్ 70 lakhs, 70 లక్షలకు పైగా 15 రోజులలో బోనస్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా థర్డ్ ఇన్కమ్ మాస్టర్షిప్ బోనస్. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ప్రమోషనల్ ఇన్సెంటివ్స్. ఇవన్నీ కూడా వన్ టైం ఉంటాయి, వీటికి ఎటువంటి టైం లిమిట్ లేదు. లైక్ థర్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మాస్టర్షిప్ బోనస్, అందులో ఉన్నటువంటి 7 లెవెల్స్ లైక్ సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షరన్ రోజ్ మాస్టర్, స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్. ఈ 7 లెవెల్స్కి కూడా ఆ లెవెల్ మొదటిసారి రీచ్ అయినప్పుడు మనకి ఈ ప్రమోషనల్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇందులో ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి, క్యాష్ ప్రైజెస్ వస్తూ ఉన్నాయి. అప్ టు 6 crores, 6 కోట్ల క్యాష్ ప్రైజ్ తీసుకోవచ్చు యాజ్ ఇంపీరియల్ మాస్టర్గా. అదే డైమండ్ మాస్టర్ అయితే 40,000 క్యాష్ ప్రైజ్ తీసుకోవచ్చు. షరాన్ రోజ్ మాస్టర్ అయితే 1,20,000 క్రాస్ ప్రైజ్గా తీసుకోవచ్చు. స్టార్ మాస్టర్ అయితే 6 lakhs, రాయల్ మాస్టర్ అయితే 30 lakhs, క్రౌన్ మాస్టర్ అయితే 1,80,00,000, ఇంపీరియల్ మాస్టర్ అయితే 6 కోట్లు. ఈ విధంగా క్యాష్ మనం రివార్డ్గా తీసుకోవచ్చు వన్ టైం. ఫారెన్ ట్రిప్స్ ఉంటున్నాయి, 5 లెవెల్స్లో ట్రిప్స్ ఉన్నాయండి. షరాన్ రోజ్ మాస్టర్, స్టార్ మాస్టర్, ఈ రెండింటికి కూడా 3 nights and 4 days
1 lakh వర్త్ ఉన్నటువంటి ట్రిప్పు. శరణ్ రోజ్ మాస్టర్గా ఇద్దరికి, స్టార్ మాస్టర్ అయితే నలుగురికి. రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్కి 10 రోజుల ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. సో అది కూడా ఫ్యామిలీలో 4 మెంబర్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు కలిసి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అట్లాగా ట్రావెల్ ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నారు. అట్లనే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇక్కడ ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం డ్రైవర్ శాలరీ, పిఏ శాలరీ, ఇట్లా ఎన్నో లగ్జరీస్ మనకి కంపెనీ రివార్డ్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో మనం ఏదైతే ఒక మాస్టర్షిప్ లెవెల్ అచీవ్ అవుతా ఉన్నామో దానికి రావాల్సినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో అది అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా మీరు ఎప్పుడు అచీవ్ అవ్వాలి అనే దానికి ఎటువంటి టార్గెట్ లేదు. మీరు నెక్స్ట్ మంత్లో చేయొచ్చు, లేదా ఆ పైన మంత్లో చేయొచ్చు, లేదంటే సంవత్సరం ఆగైనా చేయొచ్చు. బట్ ప్రతి లెవెల్కి కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ మాస్టర్షిప్ ఇన్సెంటివ్స్ అనేది ఉన్నాయి. 7 లెవెల్స్కి కూడా 7 టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఇది హైయెస్ట్గా 6 కోట్ల క్యాష్ ప్రైజ్ తీసుకోవటానికి ఇంపీరియల్ మాస్టర్గా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి సెంటర్ కమిషన్. సో అటామీలో ఉన్నటువంటి ఒక కొత్త ఒరవడి ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్. సో కొత్త వాళ్ళు ఈవెన్ చాలామంది అడుగుతూ ఉంటారు, మీ స్టాక్ పాయింట్ ఎక్కడ అని చెప్పేసి. అటామీలో ఎక్కడా కూడా స్టాక్ పాయింట్స్ అనేది ఉండవండి. ఓన్లీ ఎడ్యుకేషన్ సెంటర్స్ మాత్రమే ఉంటాయి. సో వీళ్ళ పర్పస్ ఏంటి అని అంటే కంప్లీట్గా ఆన్లైన్. దాని ద్వారా ఏమవుతుందంటే ఖర్చు తగ్గుతుంది. ఒక చోట ఒక స్టాక్ పాయింట్ పెట్టాలని అంటే రెంట్ పే చేయాలి, కొంతమంది స్టాఫ్ని మెయింటైన్ చేయాలి, దాని మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి రావాలి? కస్టమర్ దగ్గర నుంచే రావాలి. దానివల్ల ఏమవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఆ కారణంగా అటామీ మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా స్టాక్ పాయింట్స్ అనేది లేవు. మనకి ఎడ్యుకేషన్ సెంటర్లో ఆ లీడర్ సపోర్ట్ చేస్తే అక్కడి నుంచి మనం ఏదైనా ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటే ఆన్ ది స్పాట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే 4 to 5 డేస్లో మన ఇంటికి డెలివరీ చేయటం కూడా జరుగుతూ ఉంది. సో ఎడ్యుకేషన్ సెంటర్కి మీరు ఆర్డర్ పెడితే కొరియర్ అనేది ఫ్రీగా వస్తుంది. ఒక ప్రోడక్ట్ పెట్టినా, ఎన్ని ప్రోడక్ట్లు పెట్టినా కానీ ఎడ్యుకేషన్ సెంటర్కి ఫ్రీ. అదే మన ఇంటికి మనం ఆర్డర్ చేసుకుంటే మినిమం 4500 అబోవ్ ఆర్డర్ చేస్తేనే ఫ్రీ కొరియర్ వస్తుంది. బిలో 4500 కనుక ఆర్డర్ చేసామనంటే ప్రొడక్ట్ వెయిట్ని బట్టి మనకి ఆ కొరియర్ ఛార్జ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఎడ్యుకేషన్ సెంటర్స్ ద్వారా మనం ఫ్రీ డెలివరీస్ అనేది తీసుకోవచ్చు. అట్లనే ఇక్కడ జరిగేటువంటి మీటింగ్స్ని ఉపయోగించుకొని మనం నాలెడ్జ్ తీసుకుంటూ త్వరగా డెవలప్ అవడానికి ఎడ్యుకేషన్ సెంటర్స్ మనకు ఉపయోగపడతాయి. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మీ ఇంట్లో మీరు ఎవరన్నా పిలిచి ప్లాన్ చెప్పాలంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. లేదా ఎవరింటికన్నా వెళ్ళి ప్లాన్ చెప్దామంటే వాళ్ళ ఇంట్లో కూడా రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకెక్కడన్నా చెట్టు కిందనో లేకపోతే పార్కులోనో టీ కొట్టు దగ్గర చెప్దాము అని అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు ఎడ్యుకేషన్ సెంటర్కి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఒక మంచి లగ్జరీ ఆఫీస్ వాతావరణంలో మీ ప్రాస్పెక్ట్స్కి మీరు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం రాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ హెల్ప్ తీసుకొని అతని ద్వారా కూడా వాళ్ళకి బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఈ పర్పస్లో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇండియాలో ప్రజెంట్ 75 వరకు ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయండి. అన్ని కంట్రీస్లో కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఇది అటామీ యొక్క కొత్త ఒరవడి అని చెప్పేసి చెప్పొచ్చు. దీని ద్వారా ఏమవుతుందనంటే మెంబర్స్ ప్రతి ఒక్కరూ కూడా త్వరగా నేర్చుకోవటానికి, డెవలప్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ సెంటర్స్ని మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వీలైనంత వరకు వాడుకోవటానికి ప్రయత్నం చేయండి. సో దాని ద్వారా మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సేల్స్ యాక్టివిటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మనం సెంటర్ ద్వారా నేర్చుకుంటూ అక్కడ సిస్టమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్, చైర్స్ ఉంటాయి, బోర్డు ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. వీటన్నిటి ద్వారా మన ప్రాస్పెక్టివ్ కూడా మనం బిజినెస్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదా అక్కడ ఉన్నటువంటి లీడర్ హెల్ప్ తీసుకొని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మనం ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకున్నామో, మనం ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి పీవీలో 6% పీవీ అనేది సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వటం జరుగుతూ ఉంది. సో వీటిని ట్రైనింగ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు, ప్రొడక్ట్ డెమోస్ కోసం ఉపయోగించుకోవచ్చు,
టీంకి లేదా అక్కడికి వచ్చినటువంటి మెంబర్స్కి సర్వీస్ చేయడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇట్లా ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేవి అటామీలో ఉన్నాయండి. సో వాటి ద్వారా కూడా మనం ఇన్కమ్స్ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6% పీవీ అనేది సెంటర్ మెయింటెనెన్స్ కోసం, వీటన్నిటి కోసం కూడా ఆ లీడర్కి పే చేయటం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఎడ్యుకేషన్ సెంటర్కి కొన్ని రివార్డ్స్ కూడా ఉంటాయండి. ఎవరైతే రెగ్యులర్గా సెంటర్స్ని విజిట్ చేస్తూ ఉన్నారో, మీరు చేసేటువంటి అచీవ్మెంట్ని బట్టి మీకు సెంటర్ ద్వారా అడిషనల్గా రివార్డ్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. లైక్ మిమ్మల్ని మీ టీం అందరి ముందు సత్కరించి శాల్వాలు ఇస్తూ బుకేలు ఇవ్వటం, లేదా కొన్ని ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వటము, ఇటువంటివన్నీ కూడా మనం ఎడ్యుకేషన్ సెంటర్స్ ద్వారా తీసుకోవచ్చండి. సో మనం మన టీంని ఇమ్మీడియట్గా మోటివేట్ చేసుకోవడానికి, లేదా వాళ్ళల్లో అటామీ ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది, ఎటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు డెమోస్ చూపించడానికి కూడా సెంటర్లో డెమో ప్రొడక్ట్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. సో అక్కడ మనం ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వచ్చు, లేదా మనమే కండక్ట్ చేసుకోవచ్చు. మన నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని, అంటే మన టీంని డెవలప్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సెంటర్ని కూడా మన పర్సనల్ ఆఫీస్ లాగా మనం వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. సో అట్లనే టీంని డెవలప్ చేసుకోవడానికి, టీంని ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఈ సెంటర్స్ని మనం ప్రమోట్ చేయగలిగితే మన పని ఏమవుతుంది, ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మన టీం మెంబర్స్ని ఎడ్యుకేషన్ సెంటర్కి, అక్కడ ఉన్నటువంటి లీడర్కి మనం కనెక్ట్ చేయగలుగుతామో, మన అప్లైన్ ఉన్నా లేకపోయినా, మనము యాక్టివ్గా ఉన్నా లేకపోయినా, ఆ సెంటర్స్ ద్వారా ఆ యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్సు నేర్చుకోవడానికి, నాలెడ్జ్ తీసుకోవడానికి, డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఈజీ అవుతుంది. సో మన టీం మెంబర్స్ని ఎడ్యుకేషన్ సెంటర్ కనెక్ట్ చేసామంటే మన బిజినెస్ అనేది పెరుగుతుంది. అంటే టీంలో వాళ్ళ మెంబర్స్ యొక్క బిజినెస్ అనేది పెరుగుతుంది. దాని కారణంగా మనకి వచ్చేటువంటి ఇన్కమ్ కూడా పెరగటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా టీంని మీరు సెంటర్కి కనెక్ట్ అయి ఉండవండి. సెంటర్లో ఏ రోజు ఎటువంటి మీటింగ్ జరుగుతుంది, ఎటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, సో అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, మన ప్రాస్పెక్ట్స్ని ఎవరిని దానికి ఇన్వైట్ చేయొచ్చు. మీరు సెంటర్కి కనుక కనెక్ట్ అయి ఉంటే దాని ద్వారా మనము ఇనిషియల్ స్టేజ్లో త్వరగా డెవలప్ అవడానికి సెంటర్ ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీ ఏరియాలో ఉన్నటువంటి సెంటర్, నియరెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ సెంటర్ ద్వారా సర్వీసెస్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. సో ఇట్లా 5 రకాల ఇన్కమ్స్ని మనకి అటామీ ఇస్తుందండి. సో వీటిని మీకు ఎన్ని కావాలి, ఓన్లీ రిటైల్ ప్రాఫిట్ కావాలా, ఎటువంటి కండిషన్ లేకుండా మీరు ఒక సేల్స్ పర్సన్ లాగా ప్రొడక్ట్ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. మీకు రాయల్టీ ఇన్కమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, యాక్టివ్గా పనిచేస్తే ఎంత వస్తుందండి? ఒక ఒక సేల్స్ పర్సన్ లాగా మీరు చేద్దాం అనుకున్న రోజు మొత్తం మీద ఎన్ని గంటలు చేయగలుగుతారు? 8 to 10 అవర్స్. 8 to 10 అవర్స్లో మీరు ఎంతమందికి ప్రోడక్ట్ అమ్మగలుగుతారు, దాన్ని బట్టి మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే జనరల్ కమిషన్ తీసుకోవాలని ఒక టీంని ఫామ్ చేసుకోవటం, మాస్టర్షిప్ బోనస్ తీసుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయటం, త్వరగా లీడర్గా ఎదగాలి అనుకుంటే ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టుకొని వర్కౌట్ చేయటం, సో ఇవన్నీ కూడా ఏమవుతుందనంటే మనం డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తాయి. కంప్లీట్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఓన్లీ రిటైల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు, దాంతోపాటు జనరల్ కమిషన్ తీసుకోవచ్చు. నాకు రిటైల్ ప్రాఫిట్ తోటి అవసరం లేదు, జనరల్ కమిషన్ బోనస్ వస్తే చాలు అనుకున్నా మీరు వర్క్ చేసుకోవచ్చు. మీరు రిటైల్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకుని యూజ్ చేసుకుంటూ మీ పర్సనల్ పీవీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టీమ్ని డెవలప్ చేసుకోవడం ద్వారా రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే మనం యాక్టివ్గా అమ్మగలిగితేనే మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. బట్ జనరల్ కమిషన్ కానీ మాస్టర్షిప్ బోనస్ కానీ ఇవేంటి అని అంటే టీం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, టీంలో టర్న్ ఓవర్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో వాటి ప్రకారం ఆ కమిషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంక ఎడ్యుకేషన్ సెంటర్ అంటారా, మీరున్న ఏరియాలో మీకు కావాల్సిన విధంగా మినిమం 800 ఎస్ఎఫ్టీ ఉంటే చాలు. బట్ సెంటర్ పెట్టుకోవాలి అని అంటే ఒక క్రైటీరియా ఉంటుంది, కొంత నాలెడ్జ్ కావాలి. ఇవన్నీ కనుక ఫుల్ఫిల్ చేసుకుంటే మీరు మీ ఏరియాలో కూడా సెంటర్ పెట్టుకొని ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇలా 5 రకాల ఇన్కమ్స్ అటామీ ఇస్తూ ఉందండి. ఇందులో మీకు ఎన్ని కావాలి? 1 కావాలా, 2 కావాలా, 5 కావాలా? మీరు నిర్ణయం తీసుకొని ఇక్కడ
బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీథింగ్ బిగినింగ్ విత్ మీ డెసిషన్. మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయొచ్చండి. నా ఛానల్ పేరు వాసు పొమిడి అని ఉంటుంది. ఆర్ మీరు కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా విజిట్ చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఆల్.